వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన దేవునికి ఏమి లేదట. దుర్మార్గుడు దుర్మార్గంగానే ఉండటం దేవునికి ఇష్టం లేదు. దుష్టుడు దుష్టుని ఆలోచనలతోనే ఉండటం దేవునికి ఇష్టం లేదు కదా. మలినమైపోయినటువంటి మన మనసుతో మనము మరణం దాకా చేరటము దేవుని అభీష్టము కాదు. దేవుని అభీష్టం ఏంటంట, దేవుడికి ఎప్పుడు సంతోషమో తెలుసా? చదవండి. దుర్మార్గుడు తన దుర్మార్గతలో నుండి మరలటం అంటే అర్థం ఏంటి? మరలటం అంటే తప్పుకోవటమే. చేయాలనే ఆలోచనను దూరపరచుకోవటమే. మనము పాపములో పడిపోకుండా మన ఆలోచనలు మార్చుకునే అవకాశమే దేవుడు మన నుంచి కోరుతా ఉన్నాడు. అందుకొరకు ఇక్కడ చాలా అద్భుతమైన మాట రాయబడింది. దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు. తమ వ్యసనములు బట్టి తాము బంధించబడిన బంధకములను బట్టి వారు నాశనం అవటం దేవుని ఉద్దేశం కాదు. దేవుని ఉద్దేశం ఏంటంటే మన మనసులు మార్చుకోవాలని. దేవుని ఉద్దేశం ఏంటి అనంటే మన జీవితాలను పాపంలో నుంచి పరిశుద్ధతలోనికి మార్చుకోవాలని. దేవుని ఉద్దేశం ఏంటంటే సామాజిక స్పృహ లేకుండా మనము అజ్ఞానములో అపవిత్ర సంబంధమైనటువంటి విధానంలో అపవాది చెప్పినట్లుగా మనం నడుచుకుంటా ఉంటాం. దేవుని అభిష్టం కాదు. దేవుడు ఆశించినటువంటి విధానం ఏంటంటే మన జీవితాలన్నీ కూడా ఏం చేయటం? మార్చబడ్డాం.